శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 103వ సర్గము. కౌసల్యాదేవి వశిష్ఠునితో తోటి రాజపత్నులు మున్నగు వారితో గూడి మందాకిని తీరమునకు జేరుట. అచట రాముడనర్చిన పితృశ్రాద్ధక్రియల చిహ్నములను గాంచి దుఃఖించుట. అందరును చిత్రకూటమునందలి ఆశ్రమమున సీతారామాదులను కలిసికొనుట. వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు సతులను ముందుంచుకొని త్వరగా శ్రీరాముని దర్శింపవలననడి తహతహతో ఆ పర్ణశాల ప్రదేశమునకు విచ్చేసెను. కౌసల్యాది రాజపత్నులు తిన్నగా సాగిపోవచ్చు మందాకినీ నదిని అచట సీతారామలక్ష్మణులు స్నానాది కృత్యములను ఆచరించిన రేవును దర్శించిరి. అప్పుడు కౌసల్యాదేవి ముఖము వాడిపోయి కన్నీటితో తడిసియుండెను. అంతటా ఆమె సుమిత్రతోనూ దీనవదనులయ్యున్న ఇతర రాజపత్నులతోడను ఇట్లు నుడివెను. మన రామలక్ష్మణులు ఎన్నడునూ ఎవ్వరికిని ఎట్టి హానిని తలపెట్టనివారు. అట్టివారు రాజ్యము నుండి వెడలగొట్టబడిరి. వారు ఈ దుర్గమారణ్యములలో అనాథల వలె కాలము గడుపుచున్నారు. వారు ఆశ్రయించడి రేవు ఇదియే. ఓ సుమిత్రా, అలుపెరగని నీ కుమారుడు లక్ష్మణుడు నిరంతరము ఈ రేవు కడకు వచ్చి నా సుతుడైన శ్రీరాముని కొరకై స్వయముగా నీటిని గొనిపోవుచుండును. నీ కుమారుడు స్వల్పములైన సేవా కార్యములను అనగా నిమ్నశ్రేణికి చెందిన సేవకులు చేసడి కార్యములను చేయుచున్నను అతని గొప్పదనమునకు ఏ లోటు రాదు. ఏలనన పితృతుల్యుడును సద్గుణరాశియు అయిన అన్నకు ప్రయోజనములను గూర్చు చిన్న పనులైనను అవి గౌరవప్రదములే గదా. నిష్ప్రయోజనమైన పనులు అవి గొప్పవైనను గర్హణీయములే సుమా. నేడు నీ కుమారుడు పెక్కు కష్టముల కూర్చుకొనుచు ఇట్టి పనులను చేయుచున్నాడు. సుకుమారముగా పెరిగిన అతడు ఇట్టి కార్యములను చేయవలసి వచ్చుట పూర్తిగా అనుచితము. అయితే ఒకవేళ భరతుని ప్రార్థనను మన్నించి శ్రీరాముడు అయోధ్యకు విచ్చేసి కోసలరాజ్య పాలనమును స్వీకరించినచో నీ కుమారునకు ఈ సేవా కార్య నిర్వహణము నుండి విముక్తి కలుగును. విశాలలోచన అయిన కౌసల్యాదేవి క్రమముగా ముందునకు సాగుచూ భూమిపై దక్షిణాగ్రములుగా గల దర్భలపై శ్రీరాముడు పితృకార్యములకై ఉంచిన గారపిండి పిండములను గాంచెను. ఆ కౌసల్యాదేవి దుఃఖితుడైన శ్రీరాముడు పితృదేవతలకై భూమిపై ఉంచిన ఆ పిండములను చూచి దశరథుని యొక్క పత్నులందరినీ ఉద్దేశించి ఇట్లు పలికెను. సోదరీమణులారా, ఇక్ష్వాకు వంశ ప్రభు అయిన మహాత్ముడగు దశరథుని ఉద్దేశించి పితృకర్మల నిమిత్తమై శ్రీరాముడు విద్యుక్తముగా సమర్పించిన పిండములివి. వీటిని దర్శింపుడు. దైవతుల్యుడైన మహారాజు అద్భుత భోగములను అనుభవించిన మహానుభావుడు. అట్టి ప్రభువునకు ఇది తగిన భోజనమని నేను అనుకొనను. సముద్రములే ఎల్లలుగా కల ఈ సమస్త భూమండలమునందలి సకల భోగములను అనుభవించి ఆ ప్రభువు దేవేంద్రునితో సమానుడుగా వెలుగొందెను. అట్టి ఆ మహారాజు ఈ గారపిండి ముద్దలను ఎట్లు ఆరగింపగలడు? సకల ఐశ్వర్యములకును కుదురైన రాజవంశమునందు జన్మించిన శ్రీరాముడు తన తండ్రికి ఈ గారపిండి ముద్దలను సమర్పింపవలసి వచ్చెను కదా. లోకమున ఇంతకంటేనూ మించిన దుఃఖకరమైన విషయము ఏముండును? శ్రీరాముడు తన తండ్రికై గారపిండి పిండములను సమర్పించియుండుటను చూచియు దుఃఖభారముచే నా హృదయము ముక్కలు ముక్కలైపోవుటలేదేమి? మానవులు తాము భుజించడి ఆహారమునే దేవతలకు నైవేద్యముగా వింతురు అను శృతివచనము లోకప్రసిద్ధము. అది సత్యమనియే నాకు తోచుచున్నది. ఈ విధముగా శోకార్తయ్యున్న కౌసల్యాదేవిని ఆమె సపత్నులు ఓదార్చి తిన్నగా ముందునకు సాగిరి. పిదపవారందరూ ఆశ్రమమును చేరి శ్రీరాముని దర్శించిరి. అప్పుడు అతడు దివి నుండి భువికి అవతరించిన దైవము వలె భాసిల్లుచుండెను. సమస్త భోగములను విడనాడిన శ్రీరామచంద్రుని గాంచి శోకముతో కృశించియున్న ఆ తల్లులు అందరును ఆర్తితో అలమటించుచు కన్నీరు మున్నీరుగా వెక్కి వెక్కి ఏడువసాగిరి. నరశ్రేష్ఠుడును సత్యసంధుడును అయిన శ్రీరాముడు ఆ మాతృమూర్తులను అందరినీ చూడగనే తన ఆసనము నుండి లేచెను. పిమ్మట అతడు వారి పవిత్ర పాదములకు వరుసగా ప్రణమిల్లెను. విశాల నేత్రులైన ఆ రాజమాతలు తమ చల్లని చేతులతో మృదువైన వ్రేళ్లతో శ్రీరాముని వీపుపై నిమురుచూ అందలి ధూళిని తుడిచివేసిరి. శ్రీరాముడు వారికి నమస్కరించిన పిమ్మట లక్ష్మణుడును ఆ తల్లులందరినీ చూచి కడు దుఃఖితుడై తానును వినమ్రుడై భక్తి శ్రద్ధలతో వారికి వరుసగా ప్రణమిల్లెను.
శుభలక్షణ సంపన్నుడును దశరథాత్మజుడును అయిన లక్ష్మణుని విషయమున కూడా ఆ తల్లులందరూ శ్రీరాముని యందువలే ప్రేమాదరములతో తమ ఆప్యాయతను ప్రకటించిరి. తదనంతరము సీతాదేవియు మిగుల దుఃఖితయై కన్నీరుగార్చుచు తన అత్తగార్ల పాదములకు ప్రణమిల్లి వారి ఎదుట నిలబడెను. వనవాసముచే కృశించియున్నదియు దీనవదనయు అయిన ఆ సీతాదేవిని చూచి కౌసల్యాదేవి దుఃఖార్తయై తల్లి తన కన్నబిడ్డను వలె హృదయమునకు హత్తుకొని ఆమెతో ఇట్లనెను. అమ్మా సీత, నీవు జనక మహారాజు కుమార్తెవు, దశరథ ప్రభువునకు కోడలివి, శ్రీరాముని ధర్మపత్నివి. అట్టి నీకు ఈ నిర్జన వనమున ఎంతటి దుఃఖము ప్రాప్తించినది? ఓ వైదేహి, నీ ముఖము ఎండ తీవ్రతకు వాడిపోయిన కమలము వలెను, నలిగిపోయిన కలువ వలెను, దుమ్ము కొట్టుకొనిన బంగారము వలెను, మేఘములచే కప్పబడిన చంద్రుని వలెను కాంతి తరిగియున్నది. ఆ విధముగా చిన్నబోయియున్న నీ ముఖమును చూచిన పిమ్మట నా మనోవ్యధ అనడి అరణి నుండి పుట్టిన శోకాగ్ని అగ్ని కర్రను కాల్చివేయినట్లు నన్ను మిగుల దహించివేయుచున్నది. తన తల్లి అయిన కౌసల్యాదేవి శోకార్తయై ఇట్లు విలపించుచుండగా భరతుని అన్నయ్యైన శ్రీరాముడు వశిష్ఠుని చెంతజేరి ఆయన పాదములకు ప్రణమిల్లెను. దేవతలకు ప్రభు అయిన ఇంద్రుడు బృహస్పతికి నమస్కరించినట్లు అగ్నిజ్వాలల వలె దివ్య తేజస్సులతో విరాజిల్లుచున్నవాడును వంశపురోహితుడును అయిన వశిష్ఠ మహర్షి యొక్క పాదములకు ప్రణమిల్లి పిమ్మట ఆ శ్రీరాముడు ఆ మహామునితో కూడా అచటనే కూర్చొనెను. వశిష్ఠుడును శ్రీరాముడును ఆసీనులైన పిదప ధర్మాత్ముడైన భరతుడు తన వెంట వచ్చిన మంత్రులు, పురప్రముఖులు, సైనికులు, ధర్మమును బాగుగా ఎరిగిన ఇతర జనులు మున్నగు వారితో గూడి తన అన్నయ్యగు శ్రీరాముని చెంత కూర్చుండెను. పరాక్రమశాలియగు భరతుడు తన అన్న సమీపమున కూర్చొనిన పిదప తాపసి వేషములో దివ్య తేజస్సుతో ప్రకాశించుచున్న శ్రీరాముని చూచెను. అనంతరము బ్రహ్మదేవుని సమక్షమున ఇంద్రుని వలె అతడు అగ్రజుని ఎదుట వినయముతో చేతులు జోడించి ప్రణమిల్లెను. భరతుడు శ్రీరామునకు సగౌరవముగా నమస్కరించిన పిమ్మట అతడు తన అన్నతో ఏ సాధోచనములను పలుకునోగదా అని అచట చేరియున్న సత్పురుషుల హృదయములలో కుతూహలము పెల్లుబికెను. సత్యసంధుడైన రాముడును, మహానుభావుడైన లక్ష్మణుడును, ధర్మాత్ముడైన భరతుడును తమ బంధుమిత్రులతో గూడిన వారై యజ్ఞశాల యందు సదస్సులతో ఒప్పుచున్న త్రేతాగ్నుల వలె విరాజిల్లిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 103వ సర్గము సమాప్తము.